ఈ ఇన్సిడెంట్ కేరళలో జరిగింది. మే 2019లో అయిందంటే ఇది మీరు వింటే మాత్రం మీకు గూస్ బంప్స్ ఒస్తాయి. అంటే ఈ కాలంలో గూడా ఇన్ని రోజులైన తర్వాత గూడా అంటే మీరన్నట్టు ఏఐ యుగంలో గూడా ఇంత మోడర్న్ లైఫ్ కేరళ అయితే మనకు దెలుసు. అంటే 100% లిటరసీ రేట్ ఉన్నది ఎక్కడ అంటే కేరళ. అందరూ చదువుకొనుంటారు. యెస్. వాళ్ళకున్నంత లిటరసీ రేట్ ఎవరికి ఉండదు. అందరూ మోస్ట్‌లీ చదువుకొని జాబ్‌లు జేస్తూ ఉంటారు. ఖాళీగుండరు. అట్లాంటి కేరళలో ఈ ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే ఒక కోడల్ని వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్త కొడుకు కలిసి ఆ అమ్మాయిని స్టార్వ్ చేసిండ్రు. అంటే ఎన్నో రోజులు తిండి పెట్టకుండా, ఏం పెట్టకుండా ఉంచేసిండ్రు. అట్లా నెలల తరబడి ఉంచితే ఆ అమ్మాయి చనిపోయింది. అండ్ మీరు నమ్మరు, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వెయిట్ జస్ట్ 21 కేజీస్. ఒక మనిషి, ఒక అడల్ట్ ఎంత వెయిట్ ఉంటారు? యూజువల్‌గా 45+, 50+ ఉంటారు. నేను ఇంకా చాలా మినిమైజ్ చేసి చెప్తున్నా. కానీ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు జస్ట్ 21 కేజీలు. సో, ఈ కేస్ అనేది ఫైల్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిందో యూజువల్‌గా ఇప్పుడు మనం వరకట్నపు ఏదైతే మర్డర్స్ ఉంటాయో అదేందంటే ఒక అమ్మాయి సపోజ్ చచ్చిపోయిందనుకోండి ఒక అత్తగారింట్లో, అంటే మీ లాలో చెప్తున్నా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి అత్తగారింట్లో చనిపోతే పెళ్లి చేసుకొని ఒక 7 ఏళ్ళు లోపల అయితే అది వరకట్నపు చావు కింద ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఓకేనా? 7 ఏళ్ళు దాటితే అది వరకట్నం చావు కాదు.